నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గౌడ్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరు నగరంలోని ఎంతో ప్రాశస్త్యం గల శ్రీ జెండా బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం నిర్వహించిన జెండా ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణతో మారుమ్రోగించారు. ఇందూరు నగరంలోని జెండా గలిలో కొలువైన కలియుగ దైవంగా పిలువబడే ఇందూరు తిరుపతి జెండా బాలాజీ స్వామి ముగింపు ఆదివారం నాడు జెండా జాతర అట్టహాసంగా కొనసాగింది. 2 శతాబ్దాలుగా ఆధ్యాత్మికతకు నిలయంగా విలసిల్లుతున్న ఆలయంలో గత నెల అమావాస్య రోజున జాతర ప్రారంభమైంది. పౌర్ణమి రోజున జెండా జాతర చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అర్చనలు చేసి జెండాకు చక్కెర సమర్పించారు. భక్తుల గోవింద నామస్మరణతో జెండా బాలాజీ ఆలయం మారుమ్రోగింది. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం కావటంతో ఉదయం 9 గంటలలోపే స్వామివారి దర్శనాన్ని ముగించారు. కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కృతజ్ఞతా సభను నిర్వహించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించబోతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కృతజ్ఞతా సభను ఈ నెల 15న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ సంఘం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియామక పదవుల నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 2023 ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సభలో అప్పటి పీసీసీ రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దిరామయ్య బీసీ రిజర్వేషన్ ప్రకటించారని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపించి రిజర్వేషన్పై ఉన్న సీలింగ్ను తొలగిస్తూ చట్టం చేసిందని ఆయన తెలిపారు. అనంతరం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించబోతున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పరిశీలించారు.
ఎంతో మహిమానిత్వం గల మోస్రా శ్రీరామాలయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మోస్రా శ్రీరామాలయాన్ని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వరసిద్ధి వినాయక పూజలు నిర్వహించి నవగ్రహ పూజలు నిర్వహించారు. గత సంవత్సరంలో పీసీసీ అధ్యక్ష పదవి రావాలని కోరుకొని స్వామివారికి ముడుపు కట్టిన సందర్భంలో ఈరోజు వచ్చి ముడుపును చెల్లించుకున్నట్లు ఆయన తెలిపారు. సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వచనం నిర్వహించారు. రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని దీవించారు. అర్చకులు ఆయన విశిష్టతను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్చకులు నవీన్, విజయ్, బోధన్, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బార్చి శేఖర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, మోస్రా పార్టీ నాయకులు పాల్గొన్నారు. गुरु सूर्य ग्रह उत्तर दिग्भागेन बृहस्पति भगवान स्थापयामि पूजयामि अभिमुखी करोमि गुरु अनुग्रहं कलगाలి. ఇప్పుడు గురు అనుగ్రహం నామధేయరీత్యా జన్మ నక్షత్ర గురు అనుకూలంగా ఉండడం. ధ్యానం ప్రవక్షయామి మమ పతిపీడోప మమ రాజకీయ సందర్భేన కలహ పీడోప కోట్లాట పీడోప సమన్వయ అవగాహన పీడోప ఉపశాంతయే శుక్రగ్రహాయ నమః. ముక్త సమన్వయంగా అన్ని రకాలు కలుపుకొని పోయి అన్ని రకాలన్నీ చేసే గ్రహం. కలియుగ దైవం భక్తుల పాలిట కొంగు బంగారంగా బాసిల్లుతున్న ఇందూరు తిరుపతి జెండా బాలాజీ స్వామివారి జాతర ముగింపు రోజు అట్టహాసంగా కొనసాగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అర్చనలు చేసి స్వామివారికి ప్రీతికరమైన చక్కెరను జెండాకు సమర్పించారు. ఇందూరు నగరంలోని జెండా గల్లీలో గల శ్రీ బాలాజీ ఆలయంలో గత ఏడాది భాద్రపద శుద్ధ ప్రతిపద రోజున మొదలయ్యే ఉత్సవాలు భాద్రపద పౌర్ణమి రోజు ముగుస్తాయి. ఈ 15 రోజుల పాటు ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులొచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అయితే పౌర్ణమి రోజు సాయంత్రం జెండా ఊరేగింపు నిర్వహిస్తుంటారు. వంశ పారంపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి, సంజయ్ సంగ్వాయి, విజయ్ సంగ్వాయి నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా పులాంగ్ సమీపంలోకి తరలించడం ఆనవాయితీ కాగా ఈసారి చంద్రగ్రహణం ఉండటంతో ఉదయాన్నే జెండాను ఊరేగించారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ మీదుగా జెండాను తీసుకువెళ్లి పులాంగ్ బ్రిడ్జ్ సమీపంలో ప్రతిష్ఠించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో దర్శనానికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ జెండా ఊరేగింపులో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆలయ చైర్మన్ ప్రమోద్, ఈవో వేణు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల చివరి రోజు ఆదివారం నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వామివారిని దర్శించుకున్నారు. బాలాజీ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను దర్శించుకున్నారు. సంప్రదాయంగా వస్తున్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ పండితులు ఆయన్ను శాలువాతో సన్మానించారు. ప్రతి సంవత్సరము గణేష్ నిమజ్జనం మహోత్సవం తర్వాత జెండా బాలాజీ మందిరం నుంచి జెండా కార్యక్రమం, ఈ జెండా తిరుపతి చేరుకున్నటువంటి ప్రక్రియ ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనంలో పాల్గొని ఆ మరుసటి రోజు జెండా యాత్రలో పాల్గొనడం ఇది ఏళ్ల తరబడి వస్తున్నటువంటి కార్యక్రమం. ఇవాళ జెండాని సందర్శించుకొని ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామిని ఆశీర్వాదం తీసుకొని వచ్చే రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో
మంచి వర్షాలు కురవాలి, పాడి పంటతో పాటు పారిశ్రామికంగా వ్యవసాయపరంగా నిజామాబాద్ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆ బాలాజీని వేడుకోవడం జరిగింది. మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ రిక్కా లింబాద్రి రచించిన అమ్మతో అనుబంధం పుస్తకాన్ని ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. విద్య విలువ తెలుసుకున్న రిక్కా లక్ష్మమ్మ, నర్సయ్య దంపతులు తమ పిల్లలను సక్రమంగా పెంచి సన్మార్గంలో నడిచేలా దిశా నిర్దేశం చేశారని కొనియాడారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో మాజీ ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాతృమూర్తి రిక్కా లక్ష్మమ్మ ఇటీవల మరణించడంతో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు బి ప్రభాకర్, ప్రొఫెసర్ మల్లేపల్లి లక్ష్మయ్య హాజరై రిక్కా లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ, అందరి తల్లిదండ్రులు ఆస్తులు పాస్తులు సంపాదించాలని చూస్తారు, కానీ ప్రొఫెసర్ లింబాద్రి తల్లి తన కొడుకులను విద్యావంతులు చేసి సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించడం గొప్ప విషయమని అన్నారు. గ్రామాలలో మనము పెద్ద మనుషులను చూస్తాం, వాళ్ళకు పెద్దగా చదువు రాదు, కానీ వాళ్ళు జీవితంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాలు, వాళ్ళ యొక్క అనుభవించినటువంటి కష్ట సుఖాలు, వాళ్ళు అనుభవించినటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ ఇవన్నీ కూడా అదొక పెద్ద ఒక పాఠ్యపుస్తకం అవుతుంది. అందుకనే లింబాద్రి గారి వల్ల మా అమ్మతో అనుబంధం అని చెప్పి పుస్తకం కూడా రాయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ దాంట్లో తప్పకుండా వారి జ్ఞాపకాలు, మరి అమ్మ యొక్క జీవితం యొక్క ముఖ్యాంశాలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అయితే మనం చాలామంది పెద్ద మనుషులు గ్రామంలో ఏంటంటే వీళ్ళకేం తెలియదు, వీళ్ళు ఎక్కువ పెద్దగా చదువుకోలేదు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళతోని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు క్లోజ్గా బిహేవ్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకున్నంత నాలెడ్జ్, వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి తల్లిదండ్రుల పెంపకం ముఖ్య పాత్ర ఉంటుందని చెప్పారు. రిక్కా లక్ష్మమ్మ, నర్సయ్య తమ పిల్లలను సరైన విధంగా పెంచడంతో వారు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఈ సమాజంలో తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం మనందరం కూడా ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ఈ స్మృతి సభ పెట్టినట్టు నాకు గోచరిస్తూ ఉన్నది. చాలా బ్రహ్మాండమైన ఆలోచన ఇది. తప్పకుండా ఇది ముందు ముందు కూడా కొనసాగాలి. ఏది ఏమైనా లింబాద్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా దుఃఖం ఉంటుంది. నేను కూడా తల్లిని పోగొట్టుకున్న వాడిని. ఆ దుఃఖం, ఆ బాధ ఏందో నేను స్వయంగా అనుభవించి ఉన్నా. నా తల్లి తండ్రి ఇద్దరిని కూడా పోగొట్టుకున్నాను నేను. వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటుంది మనకి. మన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా, వృద్ధులు ఇవ్వగానే ఏదన్నా చిన్న ఇబ్బంది, చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్గా మనం మనసు విప్పి ఆ సమస్యను పంచుకునేది తల్లిదండ్రుల దగ్గరనే. భార్య కూడా అంత తొందరగా చెప్పం. అయ్యో ఇప్పుడు మా నాన్న ఉంటే, అయ్యో మా అమ్మ ఉంటే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూస్తుండే కదా అన్న మాట నాకు కొన్ని వందల వేల సార్లు అనిపించింది ఈ 4-5 సంవత్సరాల కాలంలో. అనంతరం వి ప్రభాకర్ మాట్లాడుతూ, పోరాటాలు, నిర్బంధాల సమయంలో లక్ష్మమ్మ తమ పిల్లలకు పిరికితనాన్ని నేర్పకుండా ధైర్యాన్ని నూరిపోశారని అన్నారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, ప్రొఫెసర్ లింబాద్రి తల్లిదండ్రులు చదువుకోకపోయినా తన కొడుకులు ఉన్నత చదువులు చదివి సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో అనేక కష్టాలు పడి కొడుకులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దారని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ లింబాద్రి రచించిన అమ్మతో అనుబంధం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, దేవారాం, కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, గొల్ల ఎర్రన్న, రిటైర్డ్ జడ్జ్ నిమ్మ నారాయణ, రిటైర్డ్ సిపి జాన్ వెస్లీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, ఉమ్మాజీ నరేష్, వెల్మ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గొప్ప వాళ్ళు కావడానికి అవకాశాలు ఉన్నాయి, మీరందరూ ఆలోచించాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేయడానికి మాత్రమే మీటింగ్ పెట్టాం. మీటింగ్ ఉద్దేశం మేము గొప్ప అయినాము కాబట్టి గొప్పతనాన్ని చెప్పడానికి కాదు.
ఎందుకు చెప్పాలనిపించిందంటే, మీకు చెప్పాను ఇంతకు ముందు, 2 రూపాయల కూలి కొరకు మా వెంక నేను వెళ్ళినాను. 3 పైసల తునికాకు కట్ట కోసం మా అమ్మతో పాటు ఇక్కడ కూర్చున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళలాగా నేను కూడా ఆకు తెంపడానికి వెళ్ళాను. తర్వాత చదువుతున్నటువంటి క్రమంలో ఉద్యమాలలో భాగమైనప్పుడు రాత్రిపూట పోలీసులు వచ్చి అరెస్ట్ చేశాడు. బాగా గుర్తున్న సంఘటన ఒకటి, 1982 జనవరి 19వ తేదీన భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి, అఖిలపక్ష పార్టీలు కలిసి భారత్ బంద్కు పిలిపించారు. భారత్ బంద్ కొరకు 3 రోజుల ముందు సంక్రాంతి నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని బోధన్ ట్రాన్స్కో డిఈ ఎండి ముక్తార్ అన్నారు. ఫీడర్ల ద్వారా వినియోగదారులకు వ్యవసాయానికి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందజేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. బోధన్ మండలంలో విద్యుత్ సంస్థ అభివృద్ధిలో భాగంగా రుద్రూడ్ సబ్ డివిజన్లోని కొత్తపల్లి సబ్స్టేషన్లో ఏర్పాటు చేసిన వీసీబీని బోధన్ ట్రాన్స్కో డిఎండి ముక్తార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండి ముక్తార్ మాట్లాడుతూ ప్రజలకు, గృహ వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే భాగంలోనే నూతన వీసీబీని ప్రారంభించామని అన్నారు. 3 లక్షల వ్యయంతో కొత్తపల్లి గ్రామ వినియోగదారులతో పాటు కొత్తపల్లి అగ్రికల్చర్ ఫీడర్కి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందజేయడం జరుగుతోందని అన్నారు. ఎన్పీడీసీఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగులు భద్రతతో పాటు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అలాగే రైతులు ఎవరు సొంతంగా పనులు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏఈ కోటగిరి బుజ్జిబాబు, కోటగిరి విద్యుత్ సిబ్బంది ప్రేమ్దాస్, వెంకటేశం, రాజుగౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం ప్రారంభమైన గణేష్ నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. జిల్లాలో పలు మండలాలతో పాటు నగరంలో శనివారం ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. నగరంలో జరిగిన శోభాయాత్రను తిలకించడానికి వేలాది మంది తరలివచ్చారు. గణేష్ నిమజ్జనం కొరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా గణేష్ నిమజ్జనం శనివారం ఉదయం నుంచి ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం వరకు బాసర గోదావరి బ్రిడ్జ్, ఉమ్మడ బ్రిడ్జ్, వినాయక్ నగర్లోని గణపతుల బావి, బోర్గాం పులాంగ్ బ్రిడ్జ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం వరకు గణేష్ నిమజ్జనం కొనసాగింది. ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర, గణేష్ నిమజ్జనం ఉత్సవం జరగడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎలాంటి సంఘటనకు చోటివ్వకుండా సహకరించిన గణేష్ మండపాల నిర్వాహకులకు, శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు, ప్రజలకు జిల్లా యంత్రాంగం కృతజ్ఞతలు తెలియజేసింది. సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో జిల్లాలో ఆలయాలు మూతపడ్డాయి. ఆలయాల సంప్రోక్షణ తరువాత తిరిగి సోమవారం ఉదయం నుంచి దైవ దర్శనానికి వీలుంటుందని ఆలయాల కార్యనిర్వహణ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బోధన్ శ్రీ ఏకచక్రేశ్వర ఆలయం, జాన్కంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలతో పాటు నగరంలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయం, శంభులింగేశ్వర ఆలయం, జెండా బాలాజీ, మాధవనగర్ సాయిబాబా, నాందేవాడలోని సంతోషిమాత, సాయిబాబా ఆలయాలు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయాలను సంప్రోక్షణ చేసిన తర్వాత సోమవారం ఉదయం దైవ దర్శనానికి వీలుంటుందని వేద పండితులు తెలిపారు. రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి 9:57 నుండి మధ్యరాత్రి 1:27 వరకు సుమారుగా 3:30 పాటు కొనసాగే సంపూర్ణ చంద్రగ్రహణం. మరి ఈ చంద్రగ్రహణ నిమిత్తకంగా ఈరోజు ఆలయం యొక్క ద్వారాన్ని 9:17 స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుండి ఆరంభించి సుమారుగా 4 గంటలకు స్వామివారి యొక్క అర్చన ప్రారంభమైంది. 8 గంటలలోపు స్వామివారికి మహానివేదన, వచ్చినటువంటి యోగామిత్రులకు దర్శనము,
దానితో పాటు తీర్థప్రసాదాలను ఇచ్చి ఈ సమయంలో ఆలయ ద్వారాన్ని మూసివేయబడింది. ఇది వేద ప్రారంభమైంది కాబట్టి శాస్త్రంలో చెప్పిన విధి విధానాలతో గ్రహణం యొక్క ప్రభావం 4 యామాల మొదలు ప్రారంభమవుతుంది. అంటే సుమారుగా 12 గంటల సమయం గ్రహణం కన్నా ముందు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ వేద సమయంలో ఆలయాలను తెరిచించకూడదు. దాన ధర్మాలు కానీ జపతపాలు కానీ ఇలాంటివి చేయకూడదు. కేవలం భగవన్నామ స్మరణ మాత్రమే చేయాలి. కావున ఈ గ్రహణ నిమిత్తకంగా ఈరోజు ఆలయం యొక్క ద్వారాన్ని పూర్వసూచితమైనటువంటి 9 గంటల 15 నిమిషాల్లోపు మేము ద్వారం మూసివేయబడింది. మరి మళ్ళీ స్వామివారి యొక్క ఈ గ్రహణ మోక్షం తర్వాత ఆ స్వామివారి యొక్క దివ్యార్చన కార్యక్రమం రేపు మళ్ళీ ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ స్వామివారి యొక్క దివ్యాశిష్యులు మీకుండి ఎవరికైతే ఆ గ్రహణ నిమిత్తకంగా చెడు ఫలితాలున్నాయో వాళ్ళందరికీ స్వామివారి యొక్క దివ్యాశీర్వచనాలు కలిగి వాళ్ళకు శుభ ఫలితాలు కలగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతి న్యూస్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. జెండా బాలాజీ ఆలయంలో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇందూరు జిల్లా మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని వేడుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని జెండా గల్లీలోని జెండా బాలాజీ ఆలయం జెండా జాతర కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు 100 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని అన్నారు. జిల్లా ప్రజలు ఇందూరు తిరుపతిగా జెండా గుడిని కొలవటం ఇక్కడ విశేషమని తెలిపారు. గోల్ హనుమాన్ వద్ద గల జెండా బాలాజీ మందిరంలో 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి చివరి రోజు జెండాకు పూజలు చేసి అక్కడి నుండి పులాంగ్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి జాతరను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇందూరు జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఇప్పకాయల కిషోర్, ఎల్లెందుల ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ గుళ్ళో గత నెల 24వ తారీఖున జెండా ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు జెండా జాతర కార్యక్రమానికి గుడి చైర్మన్ సోదరుడు అవంగు ప్రమోద్ గారు మరియు డైరెక్టర్లు, మాజీ చైర్మన్ గోపాల్ గారు, ఇందూరు నగర హిందూ బంధువులందరికీ, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందూరు నగరం అంటే తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక చరిత్ర కలిగిన జిల్లా ఇది. ఇక్కడ అనేక స్వయంభూ ఆలయాలు, స్వయంభూ లింగం కానీ, శంభుడి గుడి కానీ, నీలకంఠేశ్వర కానీ, ఈ జెండా జాతరకు ఒక చరిత్ర ఉంది ఈ జెండా ఆలయానికి. ఎందుకంటే ఈ జెండా ఏదైతే ఉందో ఇక్కడ ఉల్లాంగ్ దగ్గర కొద్ది రోజులుండి తిరుమలకి వెళ్తుంది ఈ జెండా. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రైతులకు పంట చేతికొచ్చే వరకు అనుకూలమైన వర్షాలు పడి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని, రైతు బాగుంటే మనమందరం బాగుంటాం, రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం వరకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎటువంటి రోగాల బారిన పడకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఒకసారి ఆలయ కమిటీ చైర్మన్ గారికి మరియు డైరెక్టర్ గారికి, ఇందూరు నగర సోదరిమణులకు మరియు యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా ఈరోజు జరుగుతున్న వైభవంగా ఘనంగా జరుగుతున్న జెండా జాతర శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీలకు సంబంధించి తుది ఫోటో ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేశారు. జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 57,843 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నట్లు తుది ఓటరు జాబితా ప్రకారం వెల్లడైంది. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు తుది ఫోటో ఓటర్ జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేశారు. జాబితా ప్రకారం 8,51,427 మంది ఓటర్లున్నారు. అందులో 3,96,778 మంది పురుషులు, 4,54,621 మంది మహిళలు, 18 ఇతరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో 545 గ్రామ పంచాయతీ, 5,772 వార్డ్ స్థానాలున్నాయి. గత నెల 28న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయక గత నెల 25 నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 31న అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించారు. జిల్లాలో అత్యధికంగా డిష్పల్లిలో 46,885 మంది ఓటర్లున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు వారీగా తుది ఓటరు జాబితా పోలింగ్ స్టేషన్లో జాబితాలను అన్ని గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రదర్శించామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని మండలాల్లో అధికంగా ఉన్న మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 57,345 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నట్లు తుది ఓటర్ జాబితా ప్రకారం వెల్లడైంది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగిన ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. జిల్లాలోని 40 ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందించిన దయానంద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వియ్యంకుడు ఏనుగు దయానంద రెడ్డి సహకారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సుమారు 40 పాఠశాల విద్యార్థులకు సుమారు 20 లక్షల రూపాయలతో స్పోర్ట్స్ మెటీరియల్, స్పోర్ట్స్ దుస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయా పాఠశాలలకు క్రీడా వస్తువులు, దుస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏనుగు దయానంద రెడ్డి గుప్తదానాలు చేసే వ్యక్తి అని, తాను చేసే దానాల గురించి పెద్దగా ప్రచారం చేసుకొని గొప్ప మనసు ఆయనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి చాలా కష్టపడి పైకొచ్చిన ఆయన ఎంటెక్ పూర్తయిన తర్వాత చిన్న లేక్ మెషిన్తో మోల్డింగ్స్ వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు దేశంలో మోల్డింగ్స్ బిజినెస్లో టాప్ 5వ ర్యాంక్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుత విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడేలా అనేక పాఠశాలలు మౌలిక వసతులు కల్పించాలని తలిచి కోట్లాది రూపాయలతో కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్, డెస్క్ బెంచ్లు, స్పోర్ట్స్ మెటీరియల్, డ్రెస్లను అందజేశారని, తెలంగాణ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన టీ వర్క్కు 2.5 కోట్లతో మోల్డింగ్ మిషన్ విరాళంగా అందజేశారని ఆయన తెలిపారు. వర్క్స్ అని చెప్పి ఒకటి పెట్టినాడు, టీ హబ్ అని ఐటీ వాళ్ళ కోసం, టీ వర్క్స్ అని చెప్పి ఈ ఇండస్ట్రీస్
సంబంధించింది. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వారికి వారి యొక్క ఆలోచనల్ని కార్యరూపంలోకి దాల్చాలంటే వాళ్ళకి సరైన మిషన్స్ ఉండాలి. వాళ్ళకి సరైన మిషన్స్ లేకపోతే వాళ్ళ ఆలోచనలు కార్యరూపంలోకి దాల్చవు. అంటే అది మెకానికల్ ఇంజనీర్స్ కోసం ఇండస్ట్రీ సైడ్ కేటీఆర్ గారు ప్రారంభించినటువంటి స్టార్టప్ అన్నట్టు. ఆయన ఐటీ స్టూడెంట్స్ కోసం వాళ్ళ ఆలోచనల్ని కార్యరూపంలోకి దాల్చి కొత్త కొత్త యాప్స్ కనుక్కుంటా ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఆ కొత్త కొత్త యాప్స్ కనుక్కునే దానికి వాళ్ళు టీ హబ్ను ఉపయోగించుకుంటా ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అనేక కంప్యూటర్స్ కావచ్చు, ఆ నెట్వర్క్ సిస్టమ్స్ కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో పెట్టి ఆ ఐటీ స్టూడెంటు ఆయనకు ఆలోచన రాగానే ఆ ఐటీ టీ హబ్లోకి వెళ్ళి ఆయన ఆలోచనని సిస్టంలో పెట్టుకునే విధంగా దాని మీద వర్క్ చేసుకునే విధంగా ఒక టీ హబ్ అని ఒకటి ఏర్పాటు చేసినాడు కేటీఆర్ గారు. దాంతో చాలామంది ఐటీ పిల్లలు కొత్త కొత్త యాప్స్ని కనుక్కొని స్టార్టప్స్ని కూడా వాళ్ళ కంపెనీలు స్టార్టప్స్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా ప్రకాష్ రావు, జక్కం రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. సమిష్టి కృషితో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఎడపల్లి మండలంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు సమావేశమయ్యారు. అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కదం ప్రకాష్ రావు, ప్రధాన కార్యదర్శిగా జక్కం రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా పోశెట్టి, కోశాధికారిగా జగన్మోహన్, సలహాదారులుగా భుజంగం లింగం, శేఖర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా సునీల్, రవికుమార్, విజయ్ గౌడ్, కందునూరి గంగాశంకర్, లింబాద్రి, సతీష్, రవినాయక్, గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సహచర జర్నలిస్టులు పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలవాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరం ఐక్యతగా పాటుపడదామని, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. ఈరోజు ఎడపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భాగంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల నా తోటి సహచర మిత్రులు, సహోదరులు, జర్నలిస్టులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మండలంలోని ప్రధాన సమస్యల గురించి కానీ, గ్రామాల్లోని ప్రధాన సమస్యల గురించి కానీ మనందరం ఐకమత్యంగా కృషి చేసి సమస్యల సాధన కోసం కృషి చేద్దాము. విలువైన జర్నలిజాన్ని కాపాడుకొని మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మన తోటి సహచరులందరూ కూడా మన అంకితభావంతో పనిచేసి వృత్తికి, మన సంస్థకు పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నా ఉన్నాను. భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయటం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు. గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ మరియు బోధన్ డివిజన్లలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 6,000 గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయటం జరిగిందని ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జనానికి అన్ని మతాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించుకొని జయప్రదం చేయటం జరిగిందని అన్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. బాసర, ఉమ్మెడ ఇవి కాకుండా మిగతా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జనం వేడుకలు అన్నింటికీ సార్వజనిక్ గణేష్ మండలి, విగ్రహ గణేష్ కమిటీలు, మజీద్ కమిటీలు, అన్ని మతాల ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్ మరియు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి కోటగిరి మండలంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది.
11 రోజులు నిత్యం ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథునికి మండలంలోని వివిధ గ్రామాల్లో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఉమ్మడి కోటగిరి మండలంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. రంగురంగుల పూలతో ట్రాక్టర్లను ముస్తాబు చేసి గణనాథులకు ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా గణేశునికి మహిళలు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. భక్తి పాటలు ఆలపిస్తూ భజనలు చేశారు. డప్పు వాయిద్యాలు, బ్యాండ్ మేళాల మధ్య యువకులు ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేశారు. జ్ఞానేశ్వర్ గణేష్ మండలి సభ్యులు ఏర్పాటు చేసిన పోతురాజుల విన్యాసాలు, శోభాయాత్రలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. గ్రామంలో గణేశునికి భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చి గంగమ్మ ఒడికి చేర్చారు. శోభాయాత్రలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ సునీల్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం శోభాయాత్రలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. వినాయక్ నగర్ శ్రీ మాతాజీ వెల్ఫేర్ సొసైటీ గణేష్ మండలి నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు ఏకరూప దుస్తువులు ధరించి దాండియా ఆడుతూ బొజ్జ గణపయ్యకు వేడుకోలు పలికారు. నగరంలోని వినాయక్ నగర్లో శ్రీ మాతాజీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కాలనీలో వినాయక ఉత్సవాలను 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గణనాథునికి నిత్యం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. చిన్నారులకు ఆటలు పాటలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అంతేగాక లడ్డూ వేలం నిర్వహించగా వేలంలో శ్రీ మాతాజీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చిన్నంగారి గంగారెడ్డి 9,500 రూపాయలకు వేలం పాట పాడి సొంతం చేసుకున్నారు. శనివారంతో గణపతి ఉత్సవాలు ముగియగా బొజ్జ గణేశునికి విశేష పూజలు నిర్వహించి మార్గ మధ్యలో భక్తులకు ప్రసాద వితరణ చేస్తూ నిమజ్జనానికి తరలించారు. ఈ నిమజ్జన శోభాయాత్రలో మహిళామణులు ఏకరూప వస్త్రాలు ధరించి సందడి చేశారు. దాండి ఆటలు ఆడి బొజ్జ గణపయ్యకు వీడుకోలు పలికారు. ఇక చిన్నారుల విషయానికొస్తే దాండి ఆటలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. సొసైటీ సభ్యులు సమిష్టి కృషితో ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో విజయవంతం చేశారు. సొసైటీ సభ్యులు హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ కాషాయ టోపీలు, కండువాలు ధరించి వినాయకుల బావి వరకు శోభాయాత్ర నిర్వహించి పార్వతీపుత్రుణ్ణి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సొసైటీ గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, మాజీ మేయర్ ఆకుల సుజాత, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, కోశాధికారి కొండా వెంకట శ్రీనివాస్ గుప్తా, సలహాదారులు పాల్తి రవికుమార్, ఇతర సభ్యులు పరమేశ్వర్, సునీల్, తులసీదాస్, చంద్రయ్య, సుధాకర్ తదితరులు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వరం మండలం గంగసముందర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మోత చిన్నసాయన్న ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు. దీంతో వినయ్ రెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డిని శాలువాతో గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్కరించారు. నిజామాబాద్ నగరంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కల్లా
రక్తదానం ఎంతో విలువైందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం శిబిరంలో వచ్చి రక్తదానం చేసినందుకు యువకులకు ప్రతి ఒక్కరిని అభినందించారు. రక్తదానం ద్వారా దానం చేసే వారికి రక్తం శుద్ధి అవుతోందని, చెడు రక్త కణాలు తగ్గి మంచి రక్త కణాలు పెంపొందించే అవకాశం ఉందని అన్నారు. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయం అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం భక్తవత్సలంలను పీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. గత 4 రోజుల క్రితం భక్తవత్సలం సోదరుడు లీలా వినోద్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ శనివారం రాత్రి నాందేవాడలోని ఆయన నివాసానికి వెళ్లి లీలా వినోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భక్తవత్సలంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయనతో పాటు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, శేఖర్ గౌడ్, జావీద్ అక్రమ్ తదితరులు ఉన్నారు. కుకునూర్ లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్లను ప్రారంభించి చెరువులు నింపాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీలో పూర్తి స్థాయిలో నీరు ఉన్నందున వెంటనే గుత్ప, చౌట్పల్లి, హనుమంత్ రెడ్డి, పల్లికొండ లిఫ్ట్లను ప్రారంభించాలని సూచించారు. పంటల సాగును దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్లను ప్రారంభించాలని కుకునూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నవాబ్ లిఫ్ట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. ఈ మేరకు స్పందించిన ఆయన ఇరిగేషన్ శాఖ ఈఈలతో ఫోన్లో మాట్లాడి చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే పరిష్కరించి లిఫ్ట్లు ఆన్ చేయాలని ఆదేశించారు. సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి శనగరం సంతోష్ రెడ్డిని ఆదివారం నాడు హైదరాబాద్ నివాసంలో ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకట రమణారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సమకాలీన రాజకీయాలు చేసిన ఘనత ఆదర్శ నేత సంతోష్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని వారు కోరుకున్నారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో 10 లక్షల రూపాయల ఎన్డీఎఫ్ నిధులతో సఖ్యతా సంఘ భవన నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, మండల అధ్యక్షుడు సుంకేట రవి భూమి పూజ చేశారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు పడిగల ప్రవీణ్, నూకల బుచ్చిమల్లయ్య, డాక్టర్ మురళి, నర్రా భూమేష్, ఎన్నెల దేవేందర్, కస్తూరి శ్రీనివాస్, తోపారం శ్రీనివాస్, నారాయణ, రాముల సుమన్, మహేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలియుగ దైవం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.